ఓ వ్యక్తి ఓ రోజు ఉదయం 8 గంటలకు వైద్యం చేయించుకోడానికి ప్రభుత్వ ఆస్పత్రికి ఒంటరిగా వచ్చాడు. నేరుగా ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరకు వెళ్లి తన వివరాలు నమోదు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత డాక్టర్ని కలవాలి. కానీ డాక్టర్ ఇంకా విధుల్లోకి రాకపోవటంతో హాస్పిటల్ సిబ్బంది డాక్టర్గారు వచ్చేవరకు వెయిట్ చేయమని చెప్పారు. దాంతో ఆ వ్యక్తి, మీ డాక్టర్ ఇంకా ఎప్పుడొస్తారు? పేషెంట్ల ప్రాణాలు పోయాకొస్తారా? అంటూ డాక్టర్ ఎప్పుడొస్తారో తెలుసుకోటానికి గొడవకు దిగాడు. కాని హాస్పిటల్లోని సిబ్బంది మాత్రం ఆయన వచ్చేవరకు సైలెంటుగా ఓ మూలన కూర్చొని వెయిట్ చెయ్, లేదంటే ఇక్కడ్నుండి వెళ్ళిపో. ఇదేం ప్రైవేట్ హాస్పిటల్ కాదు, లేవగానే పరిగెత్తుకుంటూ వచ్చేయడానికి. ఉంటే ఉండు, పోతే పో, అంతేకాని ఇక్కడ గొడవ చేయకు అని పొగరుగా జవాబిచ్చారు. దాంతో వాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అంచనా వేసిన ఆ వ్యక్తి వీళ్లతో గొడవకు దిగి లాభం లేదనుకోని డాక్టర్ రాక కోసం అతని క్యాబిన్ ముందు కూర్చొని ఎదురుచూస్తూ ఉన్నాడు. దాదాపు 1 గంట సమయం వరకు వెయిట్ చేశాడు ఆ వ్యక్తి. అదే సమయంలో హాస్పిటల్ మొత్తం ఓసారి తిరిగి చూసి వచ్చాడు. గంటసేపు వెయిట్ చేసిన తర్వాత డాక్టర్గారు వచ్చారు. అంతే. అప్పటివరకు వైద్యం కోసం వచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలిసి ఆ డాక్టర్ గుండె వేగం పెరిగిపోయింది. కాళ్ళూ చేతులు వణకడం మొదలైంది. అప్పటివరకు సామాన్య రోగి వైద్యం కోసం వచ్చాడు అనుకుని రెచ్చిపోయిన ఆ హాస్పిటల్ సిబ్బంది అతనెవరో తెలిసి వణికిపోయారు. ఇంతకీ వైద్యం కోసం వచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ విశాఖ్ జి. అయ్యర్, 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అంతే. ఒక్కసారిగా హాస్పిటల్ మొత్తం షాక్. అతనెవరో తెలియని సామాన్య ప్రజలు, డాక్టర్తో సహా సిబ్బంది అందరూ కూడా అతని ముందు చేతులు కట్టుకొని నిల్చోవడం చూసి షాకైపోయారు. ఆ ప్రజలు అసలు ఏం జరిగిందో అతనెవరో తెలుసుకునేలోపే అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత అంతకుముందు అసలు ఏం జరిగింది? పూర్తి స్టోరీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. మా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అయితే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మా కంటెంట్ మరియు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయడంతో పాటుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చివరిలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోలు మరియు కంటెంట్ గురించి సలహాలు, సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా మాకు కామెంట్లో తెలియచేయండి. మీ ప్రతి కామెంటును తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. ఇక వీడియో కంటిన్యూ చేసేద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనితీరు ఎలా ఉంటుందో మీకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు. మిడిల్ క్లాసు నుండి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరూ గవర్నమెంటుని అన్నిటికన్నా ముందు కోరుకునేది ఒకటి, ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం. అంతే. ఎందుకంటే రోజు కూలీనాలీ చేసుకుని బ్రతికేవాడు సంపాదించేదానికన్నా ఎక్కువ మొత్తం హాస్పిటల్స్లోనే పెడుతుంటాడు. ఇంకా ఎప్పుడు ఎదుగుతాడు? అందుకే మంచి వైద్యం కావాలని కోరుకుంటాడు. కాని ఏ ప్రభుత్వ హాస్పిటల్ చూసుకున్నా అన్నిటి పరిస్థితి ఒకేలా ఉంటుంది. రోగులను పట్టించుకోవడమే కాకుండా ఉచిత వైద్యమని వెళితే కాకులు పుండును పొడిచి పొడిచి తిన్నట్టు ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా డబ్బుల కోసం రోగులను పొడిచి వసూలు చేసుకుంటారు. అయితే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ విశాఖ్ అయ్యర్ కూడా తన పరిధిలో ఉన్న హాస్పిటల్స్ సామాన్య ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నాయో తెలుసుకోవాలని ఓ రోజు ఆయన ఒక్కడే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అందరినీ తన వెంట తీసుకొని వేరువేరు వ్యక్తుల్లా రోగులుగా మారి కాన్పూర్ హాస్పిటల్లో అడుగుపెట్టారు. అదేదో ప్రాథమిక ఆస్పత్రి కూడా కాదు. ఉత్తరప్రదేశ్లోని 2వ అతిపెద్ద నగరం కాన్పూర్. అంతేకాదు, భారతదేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంలో 12వ స్థానం కలిగిన నగరం. జిల్లా ఆస్పత్రి. మన భాషలో చెప్పాలంటే పెద్ద ఆస్పత్రి. చుట్టుపక్కల దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుండి వైద్యం కోసం పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆ హాస్పిటల్కు వచ్చి వైద్యం అందుతుంది అనే నమ్మకంతో వస్తుంటారు. అందుకే కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ గా బాధ్యతలు స్వీకరించిన మొదటి వారంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు నగరంలోని రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు కలెక్టర్ విశాఖ్ అయ్యర్. కానీ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందో చూసిన అయ్యర్కు నోట మాట రాలేదు. అంతే. ఇలా లోపలికి వెళ్లాడో లేదో అన్నీ అర్థమైపోయాయి. కనీసం రోగులు మరియు వారితో వచ్చే గార్డియన్స్ హాస్పిటల్ ఆవరణలో కూర్చోవడానికి కూడా కనీస వసతులు లేవు ఆ హాస్పిటల్లో. ఎక్కడ చూసినా అపరిశుభ్రత. రోగులను పట్టించుకునే సిబ్బంది లేరు. వైద్యం చేసే డాక్టర్లు కేటాయించిన సమయానికి రావట్లేదు. అంతెందుకు, ఆ హాస్పిటల్లో తాగటానికి మంచినీళ్లు కూడా లేవు. అంతే. వెంటనే యాక్షన్ తీసుకున్నారు విశాఖ్ అయ్యర్. డాక్టర్లతో పాటు సిబ్బందిని నుంచోపెట్టి వార్నింగ్ ఇచ్చారు. హాస్పిటల్ పరిస్థితులు అన్నీ నోట్ చేసుకుని ఆ హాస్పిటల్కు ఇంకా ఏమేం కావాలో కూడా రాసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. కేవలం ఒక్కసారి హాస్పిటల్లో అడుగుపెట్టి విశాఖ్ అయ్యర్ ఆ హాస్పిటల్ భవిష్యత్తుని, పనితీరును మార్చేశారు. అప్పటివరకు చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టుగా ఉన్న వైద్యం అయ్యర్ వచ్చి వెళ్లిన తర్వాత పూర్తిగా మారిపోయింది.
పరిశుభ్రత పెరిగింది. సామాన్య ప్రజలకు సరైన వైద్యంతో పాటు సిబ్బంది సాయం కూడా పెరిగింది. అతని ఒక అడుగు ఆస్పత్రిలో క్రమశిక్షణ మరియు పరిశుభ్రతను తీసుకువచ్చింది. అంతేకాదు, ఆ ఒక్క సంఘటనతో నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగ్గా మారుతాయని కాన్పూర్ వాసుల మనసులలో ఆశలు కూడా కలిగించింది. అంటే ఆయన ఆ రోజు ఉదయం తీసుకున్న నిర్ణయం ఎంత మార్పు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక పవర్ ఉన్న ప్రభుత్వ అధికారి అయినా, లేక పవర్లో ఉన్న ప్రజా పాలకుడు అయినా తమ వంతుగా తీసుకోవాల్సిన కనీస బాధ్యత. మా ఛానల్ ద్వారా ఈ వీడియో చూస్తున్న గౌరవనీయులైన ప్రేక్షకులతో సహా అధికారులు మరియు నాయకులందరకు మా విన్నపం. దయచేసి సామాన్య ప్రజల బ్రతుకు మార్చాలంటే, వాళ్ల జీవితాలు మారాలంటే కేవలం అధికారుల వల్ల మాత్రమే సాధ్యం. మీరు తప్ప ఇంకెవరూ వాళ్ల బ్రతుకులు మార్చలేరు. ఒక్కసారి సంకల్పించుకొని విశాఖయ్యర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చిన్న అడుగు వేసి చూడండి. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోండి. అంతే చాలు, మార్పు దానంతటదే మొదలవుతుంది. పేదల బ్రతుకులు కేవలం అధికారుల చేతుల్లోనే ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ గమనించండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు మరియు కంటెంట్ పై ఏవైనా మీ సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్లో తెలియచేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న మెయిల్ ఐడికి ఈమెయిల్ చేయగలరు. థ్యాంక్ యూ. మరొక వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోస్ చూసేయండి.